హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మా నిమజ్జనం రోజున చిన్ని మూమెంట్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకున్నానండి. కానీ మా పిల్లల మూమెంట్స్ మీరు ఎక్కడ మిస్ అయిపోతారు అని చెప్పేసి కట్ చేసేసి షార్ట్లో పెట్టడం ఎందుకు, 3 minutes అయినా సరే లాంగ్ వీడియోలో పెడదామని చెప్పేసి మీకోసమే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అయితే మా చిన్ని బాబుకి పాపం ఫీవర్ వచ్చిందండి, కోల్డ్ చేసింది, నెక్స్ట్ ఫీవర్ వచ్చింది. సో నేను మా చిన్న బాబు వెళ్ళిపోయాము వెంటనే ఇలా కనిపించేసి. కానీ మా చార్విక్ వాళ్ళ నాన్న కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. మా చార్విక్ అయితే ఆ సాంగ్స్కి ఫుల్ ఇంకా ఊగుతూనే ఉన్నాడు ఎండింగ్ వరకు. అయితే సంవత్సరానికి వచ్చే ఈ పండుగల పేరు చెప్పి మనము అందరం కూడా ఒకసారి అయితే ఇలా కలుస్తూ ఉంటాం కదా. సో అలానే ఈ 9 days కూడా ప్రతిరోజు ఒక్కొక్క ఈవెంట్తో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము గణేష్ చతుర్థిని, ఫస్ట్ పండుగని. అయితే ఒక పక్క నుంచి బ్లెస్సింగ్స్ అండ్ ఇంకో పక్క నుంచి హెల్త్కి హెల్త్ కూడా. అదేంటి హెల్త్ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? అయితే సంవత్సరానికి ఎన్ని పండుగలు వచ్చినా కొన్ని పండుగలకి మాత్రమే మనము పత్రితో దేవుణ్ణి పూజిస్తాం కదా. అలానే వినాయక చవితికి మనం వినాయకుడికి 21 రకాల ఆకులని పూజిస్తాము పెట్టి. సో ఆ 21 రకాల ఆకులు కూడా పత్రులు కూడా ఔషధ గుణాలు కలిగిన పత్రి అనమాట. సో దాంతో పూజించడం ద్వారా పూజ వాతావరణంలోనే ఆ స్మెల్స్కి కూడా అక్కడ కూర్చున్న వాళ్ళకి మంచి హెల్త్ లభిస్తుంది ఆ ఎయిర్ని పీల్చడం వల్ల. అలానే పూజ అయిపోయాక నిమజ్జనంలో కూడా మనం అది నదిలో కలుపుతాం కదా. ఆ నదిలో కలిపాక కూడా ఆ వాటర్ అనేవి కూడా మంచిగా ప్యూరిఫై అయ్యి మనకి హెల్త్కి హెల్త్ కూడా వస్తుందన్నమాట. అది ఎలాగా అంటే ఆ ఔషధ గుణాలు కలిగిన ఆకులని మనం స్మెల్స్ పీల్చడం వల్ల అండ్ నదుల్లో కలపడం వల్ల మనకి కరెక్ట్గా వర్షాకాలంలో వస్తుంది కదండి వినాయక చవితి. అయితే ఇక్కడ వర్షాకాలంలో మనకి వైరల్ ఫీవర్స్, కోల్డ్, కఫ్ ఇలాంటివన్నీ వస్తాయి కదా. సో వాటి నుంచి మనల్ని రక్షించడానికి ఈ పండుగల్లో ఇలాంటివి అయితే తీసుకొచ్చారనమాట మన దేవుళ్ళు దేవతలు. ఇవి స్వయంగా దేవుళ్ళు దేవతలు మనుషులకి ఉపదేశించినవన్నమాట. ఈ పూజా ప్రక్రియలు మనం మనుషులు అయితే పెట్టినవి కాదు. సో ఇలా ఒక పక్క నుంచి బ్లెస్సింగ్స్ అండ్ ఇంకో పక్క నుంచి హెల్త్కి హెల్త్ కూడా. సో మా చార్విక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాడండి చూడండి. అయితే ఇలాగా సీజన్ మారే టైంలో వచ్చి వినాయక చవితి కానీ నోములు కానీ ఇట్లాంటి పండుగలకి మాత్రమే మనం పత్రులతో అయితే పూజిస్తాము దేవుణ్ణి. సో ఆ పత్రులతో పూజించడం వల్ల బ్లెస్సింగ్సే కాకుండా మనకి హెల్త్ కూడా వస్తుంది. సో అవి మాత్రం అవాయిడ్ చేయకండి, పత్రులతో కూడా తప్పకుండా అయితే పూజ చేయండి. అండ్ అలానే మా పిల్లోడు అయితే మా చార్విక్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వాడికి డ్యాన్స్ చేయడం రాకపోయినా వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో అప్పుడప్పుడు మనం ఇలా పబ్లిక్లోకి తీసుకురావడం కూడా వాళ్ళకి ఫియర్ పోవడము అండ్ అలానే ఇంట్లో అస్తమాట్లు ఉండడం వల్ల కూడా వాళ్ళకి కొంచెం బోర్ అయితే ఉంటుంది కదా, బోరింగ్ కొడుతుంది కదా. సో హ్యాపీనెస్ అయితే వస్తుంది. మా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో. అలానే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి బాబు మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని సజెషన్స్. అసలు కామెంట్ చేయరేంటండి? కామెంట్ చేస్తేనే కదా మాకు ఇంకా బూస్టింగ్ ఉంటుంది అండ్ ఇంకా తెలుస్తాయి. సో ప్లీజ్ కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.